నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 2వ అధ్యాయము. భక్తిదేవి యొక్క దుఃఖమును తొలగించుటకు నారద మహర్షి ప్రయత్నించుట. 44వ శ్లోకము. తావద్దర్శ పురతః సనకాదీన్ మునీశ్వరాన్ కోటి సూర్య సమాభాసాన్ ఉవాచ మునిసత్తమః. ఆ సమయమునందే కోట్ల కొలది సూర్యులతో సమానమైన తేజస్సుతో వెలుగొందుచున్న సనకస నందనాది మునీశ్వరులు ఆయన ఎదుట కనిపించేరి. వారిని గాంచిన నారదముని ఇట్లు చెప్పతొడగెను. 45వ శ్లోకము. నారద ఉవాచ ఇదానీం భూరి భాగ్యేన భవద్భిః సంగమో భవత్ కుమారా బ్రువతాం శీఘ్రం కృపాం కృత్వా మమోపరి. నారదుడు వచించెను, మహాత్ములారా, ఈవేళ మీ యొక్క సాంగత్యము లభించుట నా యొక్క మహద్భాగ్యముగా తలంచెదను. మీరు నా మీద దయచూపి శీఘ్రముగా ఆకాశవాణి తెలిపిన సత్కార్య సాధనమును గురించి తెలుపగలరు. 46వ శ్లోకము. భవంతో యోగినః సర్వే బుద్ధిమంతో బహుశ్రుతాః పంచహాయ సంయుక్తాః పూర్వేషామపి పూర్వజాః. మీరందరూ గొప్ప యోగులు, బుద్ధిమంతులు, విద్వాంసులు. మీరు చుచ్చుటకు ఎల్లప్పుడూ 5 ఏండ్ల ప్రాయము గల బాలకుల వలె కనపడెదరు. కానీ మీరు పూర్వులకు కూడా పూర్వజులు. ధన్యవాదములు.